బలమునొసగి నిన్ను ఆదుకొందును, నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి దీవెనల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. రండి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. సమస్యలతో, అనేక బాధలతో, అనేక వ్యాధులతో ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నావా బిడ్డ? లోపల భయముతో నీలో నీవే సతమతమైపోతున్నావా? కలవరపడకు, కన్నీరు కార్చుకు, నేను నీ చేయి విడువను అని ఆ ప్రభు ఈరోజు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనేక సమస్యలతో సతమతమైపోతూ ఏం చేయాలో తెలియక నీలో నీవే సతమతమవుతున్నావా బిడ్డ? ప్రభు వైపు చూడు, ఆ గొప్ప దేవుని వైపు చూడు. ఆ దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబ పరిస్థితినే మార్చేయబోతావు. ఆమేన్.
సదా తోడుగా ఉంటూ కాచి కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఎవరు వదిలిపెట్టినా, ఎవరు మనల్ని తృణీకరించినా, ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ బాధల్లోనైనా, ఏ సమస్యల్లోనైనా మనల్ని అర్థం చేసుకుని మనల్ని కాచి కాపాడేది ఆ దేవుడు మాత్రమే బిడ్డ. ఆ దేవుడే ఈరోజు మనందరి ముందు ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డ, నువ్వు భయపడవద్దు అని అభయమిస్తూ ఉన్నాను. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్థిరముగా ఉంటే ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు అని, ఆయన పాద సన్నిధికి మనం చేరితే మన పాద ధూళిని కూడా తొలగించి మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను అని, మన ఆత్మతో నింపి ఆత్మశక్తితో మనల్ని బలపరుస్తానని ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడికి తిరిగి అలసిపోతూ ఉంటాం బిడ్డ. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ ప్రభు దగ్గరికి మనం రాకపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందుకోలేం. ఈరోజు ప్రభుడు నా దగ్గరికి రా బిడ్డ, భారము చే అలసి సొలసి ఉన్నావా, నా చెంతకు రా బిడ్డ, ఈ సమస్యను తొలగిస్తాను అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ, నీ సమస్యలను పక్కన పెట్టి, నీ బాధలు వ్యాధులను పక్కన పెట్టి ఆ ప్రభు చెంతకు వెళ్ళు. ఆ దేవుడే మనల్ని కాపాడబోతున్నాడు. స్థిరము
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారిని స్వస్థపరచండి ప్రభా. వారిలో ఉన్న భయము, ఆందోళన, వేదన అన్నిటిని కూడా తొలగించండి ప్రభా. ప్రతి ఆటంకము, భయము, దుష్ట శక్తి, ఆటంక శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా 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 యుగాలు మారినా, మనుషులు మారినా, మారని దేవుడు అయ్యా. మరువకుండా దీవించేవాడు, ఎల్లప్పుడూ కాపాడే దేవుడు అయ్యా. నిన్ను వదిలి ఎక్కడో తిరుగుతున్నామయ్యా. నిన్ను వదిలి ఎవరి మీదో ఆధారపడుతున్నామయ్యా. అయ్యా, మా పాపములను, శాపములను తొలగించండి. ఈ వేకువ జామును మేము ఆరాధిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో మేము స్తుతిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు రకరకాల భయాలతో, ఆందోళనతో సతమతం అవుతున్నాం ప్రభు. ఉదయం లేవగానే ఏం జరుగుతుందో అని, ఈరోజు ఎలాంటి సమస్యలు ఎదురు పడతాయో అని, ఏ పని చేయాలన్న భయం, ఎక్కడికి వెళ్ళాలన్న భయం, బిడ్డలు పెరుగుతున్న కొలది భయం, తిరిగి వచ్చేంత వరకు భయం, రకరకాల భయం, ఆర్థిక భయం, అనారోగ్య భయం, ఏమైపోతుందో, ఈ రోగం ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుందో, రకరకాల భయాలతో బాధపడుతున్నాం. ఈరోజు ప్రభు మనందరికి వాగ్దానం ఇస్తున్నాడు. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను అని. నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకుందును అని యెషయా 41:10 ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పుడు వరకు భయము మనల్ని పరిపాలిస్తూ ఉందేమో, ఇప్పుడు వరకు బాధలు, సమస్యలు మనల్ని కృంగదీస్తున్నాయేమో. ఈరోజు ఆ భయాన్ని తొలగించి ప్రభు మీదే భారం మోపి, అయ్యా, ఇక మీరు తప్ప మాకు ఈ లోకములో ఎవరు లేరయ్యా, సమస్తము మీదే మమ్ము భరించాలి ప్రభు అని ఆ ప్రభు మీద భారం మోపుదాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరి కోసం భయపడుతున్నావో, ఏ అప్పుల సమస్య నిన్ను భయపెడుతున్నాయో, ఏ అనారోగ్యం నిన్ను భయపెడుతుందో, ఆసుపత్రికి వెళ్ళావా, అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత ఏదో ఒక చిన్న మాట చెప్తే దానికే భయపడిపోతున్నావు బిడ్డ. పరమ వైద్యుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఆపరేషన్ చేశాడు, సక్సెస్ అవుతుందో లేదని భయపడుతున్నావు. రకరకాల భయం. స్కానింగ్లో గడ్డ ఉందని తేలింది, భయపడుతున్నావా? డాక్టర్ క్యాన్సర్ అని చెప్పారు, భయపడుతున్నావా? ఈ షుగర్ తగ్గదు అని చెప్తే భయపడుతున్నావా? ఈ గాయం తగ్గదు అని చెప్తే భయపడుతున్నావా? ప్రియా సహోదరి, సహోదరా, నీ భయం కంటే గొప్ప శక్తి కలిగిన వాడు మన దేవుడు. నీ వ్యాధుల కంటే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు మన ప్రభు. ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి, ఈ లోకాన్ని శాసిస్తున్న దేవునికి మనలో ఉన్న సమస్య, వ్యాధి, బాధ పెద్ద లెక్క కాదు ప్రియబిడ్డ. విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. ఆ భయం తొలగిపోవాలని ప్రార్థన చేయి. నా ప్రభువు నాకు తోడుగా ఉండగా భయం ఎలా అని దేవుడికి మాట చెప్పు. ధైర్యంతో నీ నోటితో పలుకు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నేనెవరికి భయపడను, దేనికి భయపడను, నిశ్చంతగా నేను ఎదుర్కొంటాను అని నీ నోటితో ప్రభువుకి చెప్పు. తప్పకుండా దేవుడు ఆ నోటి ద్వారా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధన
ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. అవునేసయ్యా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల భయాలు పరిపాలిస్తున్నాయి ప్రభా. ఈ ఉన్నతమైన నామములో ఆ భయాలన్నీ కూడా తొలగిపోవును గాక. ఆమేన్. ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఆ ఆటంకాలు తొలగిపోవును గాక. ఆమేన్. యేసయ్యా, ఉద్యోగం చేయాలంటే భయం, బిజినెస్ చేయాలంటే భయం, ప్రయాణం చేయాలంటే భయం, ఇల్లు కట్టాలంటే భయం, పెళ్లి చేసుకోవాలంటే భయం, రకరకాల భయాలతో పొందుకోవలసినవి పొందుకోకుండా ఆగిపోయారు ప్రభా. ఈ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలో ఉన్న భయమంతా తొలగిపోవును గాక. ఆమేన్. ఆ భయము మీ బలముగా మారును గాక. ఆమేన్. విశ్వాసాన్ని బలపరచును గాక. ఆమేన్. ఈ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. ఇంకే భయముతో బాధపడుతున్న ప్రభు పాదాల చెంత ఉంచు. లైవ్ చాట్లు పెట్టండి. ఏ భయముతో బాధపడుతున్నారో యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు రక్తములో మీరు కడగబడుదురు గాక. ఆమేన్. యేసు ఉన్నతమైన శక్తిలో మీరు బలపడుదురు గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్త భయాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ఆ భయము ఇంకెన్నప్పుడు ఎల్లప్పుడూ మన జీవితంలో రాకుండా ఆశీర్వదించమని అమ్మా తల్లి మరియా, మా ప్రార్థనలో బలము లేకపోయినా, విశ్వాసం లేకపోయినా మీ ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన ప్రార్థన ద్వారా మాలో ఉన్న అన్ని రకాల భయాల నుండి మాకు విడుదల దయచేయ ప్రార్థించు తల్లి అని మనందరి అమ్మ, మనందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే తల్లి ఆ మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ దీవెనలు ఎవరెవరికి వెళ్ళాలనుకుంటున్నావో, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో, ఈ ఆరాధన ఎవరికి సమర్పించాలనుకుంటున్నావో, ఈ ఆరాధన దీవెనలు ఎవరు పొందుకోవాలనుకుంటున్నావో వాళ్ళ పేర్లు చెప్పి మోకరించి రెండు చేతులతో ఆ ప్రభును స్తుతిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరించండి. మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రం నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరిని పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.